కన్న బిడ్డల కన్నీళ్లతో తడిసిపోయిన రెండు కథలు, అమ్మతనమే ప్రశ్నార్థకంగా మారిన రెండు ఘటనలు, తెలుగు రాష్ట్రాలను షాకు గురిచేసిన హృదయ విదారక ఆత్మహత్యలు, తీవ్రమైన మనోవేదనతో తనతో పాటు ఇద్దరు పిల్లల ప్రాణాలు తీసుకెళ్లిన ఒక తల్లి, భార్యగా తల్లిగా బాధ్యతల భారాన్ని ఒంటరిగా మోసి చివరికి పిల్లల్నే చంపి తాను చనిపోయిన మరో మహిళ, హైదరాబాద్ శివార్లో చర్లపల్లిలో ఒకటి, తిరుపతి జిల్లా పుత్తూరులో మరోటి. కారణాలు వేరైనా ఫలితం మాత్రం ఒక్కటే, రెండు కుటుంబాల నాశనం, 6 ప్రాణాల మరణం. ఈ ఘటనలు ఒక్కొక్కటి కాదు, మన సమాజానికి అద్దం పట్టే ప్రశ్నలు. తల్లితనం ఎక్కడ ఓడిపోయింది? సమాజం ఎక్కడ విఫలమైంది? అసలు ఇంతటి అర్ధాంతరపు నిర్ణయాలకు దారి తీస్తున్న కారణమేంటి? తెలుగు రాష్ట్రాల్లో వారంలో చోటు చేసుకున్న రెండు ఘటనలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. తీవ్రమైన మనోవేదంతో కుంగిపోయి టీనేజ్లో ఉన్న ఇద్దరు పిల్లలను తీసుకెళ్లి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది సాఫ్ట్వేర్ ఉద్యోగి విజయశాంతిరెడ్డి. ప్రేమ పెళ్లి చేసుకొని బాధ్యత మరిచి ఊరి నిండా అప్పులు చేసి వేధింపులకు గురిచేసిన భర్తతో వేగలేక ఇద్దరు బిడ్డలకు ఉరివేసి చంపేసింది పద్మ. ఒక ఘటన తెలంగాణలోని హైదరాబాద్ శివారులో చర్లపల్లిలో చోటు చేసుకోగా, ఇంకో ఘటన తిరుపతి జిల్లా పుత్తూరులో జరిగింది. చర్లపల్లి ఘటన తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఇంకా ఘటనపై చర్చ జరుగుతుండగానే అదే తరహాలో మరో ఘటన చోటు చేసుకోవడం మరింత ఆందోళన కలిగిస్తుంది. అన్నీ ఉండి మానసిక సమస్యతో విజయరెడ్డి ఎదిగిన బిడ్డలతో సహా సూసైడ్ చేసుకోగా, అన్నీ కోల్పోయి విరక్తి పుట్టి ఇద్దరు చిన్నారులను చంపేసి ఆత్మహత్య చేసుకుంది పద్మ. కారణాలు బలమైనవా బలహీనమైనవా అనే విషయం పక్కన పెడితే, కన్న బిడ్డలను ఎలా తమ వెంట తీసుకువెళ్ళగలుగుతున్నారు? విరక్తిలో నుండి పుట్టుకొస్తున్న తెగింపు అంతలా ప్రభావం చూపుతుందా అనే ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. విజయారెడ్డి విషయంలో ఇద్దరు పిల్లలు ఇంటర్ చదువుతున్నారు. వాళ్ళు అడ్డుకోగలిగితే తల్లిని సులువుగా అడ్డుకునే స్థాయిలో ఉన్నవాళ్ళు. తమ ప్రాణాలే కాదు, తల్లి ప్రాణాలు కాపాడగలిగే ఏజ్లో ఉన్నవాళ్ళు. కానీ వాళ్ళిద్దరినీ ఆమె ఎలా ఆత్మహత్యకు అంగీకరింపచేసింది? తనకు మానసిక సమస్య ఉంటే పిల్లలు ఏం చేశారు? ఆర్థికంగా బలంగా ఉన్న కుటుంబం కాబట్టి తాను పోయినా పిల్లలు ఎలాగోలా బ్రతికేస్తారు, భర్త చూసుకుంటాడు అని ఎందుకు అనుకోలేకపోయింది? ఇవన్నీ ఇప్పటికీ జవాబు లేని ప్రశ్నలే. ఇక పద్మ విషయానికొస్తే, ఆమె డిగ్రీ స్నేహితుడు శివశంకర్ను వివాహం చేసుకుంది. ఇంట్లో వాళ్ళని కాదని పెళ్లి చేసుకొని పద్మ చివరికి అత్యంత దయనీయ స్థితిలో ఆత్మహత్య చేసుకుంది. శివశంకర్ జులాయిగా తిరగడం, తెలిసిన వాళ్ళందరి దగ్గర అప్పులు చేయడం తప్ప ఇంకేం చేసేవాడు కాదు. పైగా ఇద్దరు ఆడపిల్లలతో ఎలాగోలా సతమతమవుతూ నెట్టుకొస్తున్న భార్యను వేధింపులకు గురిచేసేవాడు. ఏళ్లకేళ్లు అతనితో వేగలేక ఇటు అప్పుల వాళ్ల ఒత్తిడి, మరోవైపు పూట గడవని పరిస్థితి. ఇవన్నీ చూసి తీవ్ర వేదనకు గురైన పద్మ ఇక తన వల్ల కాదని భావించింది. అయిన వాళ్లను కాదని ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి అందరికీ దూరమై అష్టకష్టాలు పడి చివరకు చావే శరణ్యమనుకుంది. అంతేకాదు, తాను వెళ్ళిపోతే తన ఇద్దరు బిడ్డల జీవితం ఆగమైపోతుందని భావించిన పద్మ గుండెను బండ చేసుకొని ఇద్దరు పిల్లలను ఇంట్లో ఉరివేసి చంపేసి తర్వాత తాను ఆత్మహత్య చేసుకుంది. మనం చూసుకుంటే చనిపోవడానికి ముందు పద్మ రాసిన లేఖ అందరినీ కదిలిస్తుంది. ఒక భర్త ఎలా ఉండకూడదో అలా తన భర్త ఉన్నాడని బాధ్యత మరిచి అప్పులు చేసి బ్రతకడం ఎలా సాధ్యమవుతుంది? అలాంటప్పుడు పెళ్లి చేసుకోకూడదు.
ఇలాంటి వాళ్లకు పెళ్లి చేసుకునే అర్హత లేదు అని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రేమించిన పాపానికి ఇంట్లో వాళ్ళని కాదని ఇతను పెళ్లి చేసుకొని తప్పు చేశాను, మళ్ళీ జన్మంటూ ఉంటే తల్లిదండ్రులు చూసిన వాళ్ళనే పెళ్లి చేసుకుంటానంటూ తన బాధను అక్షర రూపంలో వ్యక్తం చేసింది. అంతేకాదు, తనను పాప అంటూ ప్రేమగా పిలిచే తన అన్నయ్య ఈ ప్రేమ పెళ్లి వల్ల దూరమయ్యాడని ఆవేదన వ్యక్తం చేస్తూ, అన్నయ్య ఒక్కసారి పాప అంటూ పిలవ్వ అంటూ దీనంగా అర్థిస్తూ లేఖలో పద్మ పేర్కొన్న తీరు అందరినీ కంటతడి పెట్టిస్తుంది. ముందు వెనుక ఆలోచించకుండా ప్రేమ పెళ్లిళ్ళు చేసుకునే యువతకు ఇది ఒక హెచ్చరిక లాంటిదని, తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకునే ముందు ఒకటికి 2 సార్లు ఆలోచించాలని అందరూ అభిప్రాయపడుతున్నారు. ఈ 2 ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలను ఆవేదనకు, ఆందోళనకు గురిచేస్తున్నాయి. మారుతున్న లైఫ్ స్టైల్, చిన్న చిన్న కారణాలకు పెద్ద నిర్ణయాలు తీసుకుంటూ ప్రాణాలు తీసుకుంటున్నారా? నిజంగానే పిల్లలను చంపేసి తాము చనిపోయేంత తీవ్ర పరిస్థితి ఉంటుందా? ఉమ్మడి కుటుంబం జీవనం లేకపోవడం వల్లే ఒంటరితనం అనే మానసిక సమస్య ఎక్కువవుతుందా? ఇంకా ఎన్నో ఎన్నో ప్రశ్నలను ఈ ఘటనలు లేవనెత్తుతున్నాయి. ఇక ఈ 2 ఘటనలు మనల్ని ఒక్కసారిగా నిలిపి ఆలోచించాల్సిన పరిస్థితికి తీసుకొచ్చాయి. బాధలు తట్టుకోలేకపోవడం ఒక విషయమైతే, అదే బాధలో కన్న బిడ్డలను కూడా చావు వైపు నెట్టేయడం మరో విషాదం. మానసిక సమస్యలపై మాట్లాడటానికి భయపడుతున్నామా? ఆర్థిక ఒత్తిళ్లు, కుటుంబ విభేదాలు, ఒంటరితనం ఇవన్నీ కలిసి ప్రాణాంతక నిర్ణయాలకు దారితీస్తున్నాయా? ప్రేమ పెళ్లిళ్ళ, అరేంజ్డ్ పెళ్లిళ్ళ అనే తేడా కాదిక్కడ. బాధ్యత, అర్థం చేసుకునే మనసు, మానవ సంబంధాల విలువ ఇవే కీలకం. సాయం అడిగితే దొరికేది చావు కాదు, మాట్లాడితే తీరిని సమస్య ఏదీ లేదు. ఈ నిజాన్ని సమాజం ఎప్పటికైనా గుర్తిస్తుందా? ఈ 2 ఘటనలు కేవలం వార్తలు కాదు, మనందరికీ ఒక హెచ్చరిక. ప్రాణం కంటే విలువైనది ఏదీ లేదని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్న విషాద గాథలివి.